నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్ రాజన్స్ హోమ్ కిచెన్. నేను మీ సునీత రాజన్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఈరోజు మన ఛానల్లో గోంగూర నాటుకోడి కూర ఎలా చేస్తారో చూద్దాం రండి. ముందుగా కూరని మ్యారినేట్ చేసుకుందామండి. కూరని మంచిగా కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మరియు ఉప్పు, అలాగే కారం కూడా వేసుకోవాలండి. ఇప్పుడే 4 టేబుల్ స్పూన్ల కారం, లేదంటే మీ రుచికి సరిపోయేంత కారం వేసుకోండి. కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ తింటారు కదా. అలాగే ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అండి. నేను ఇది ఇంట్లోనే చేస్తాను. ఒక 1.5 స్పూన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసి మంచిగా కలిపి పక్కన పెట్టి గోంగూర చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, పుదీనా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి గోంగూర వేపుకోవాలండి. అలాగే కుక్కర్ తీసుకొని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మన పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు అంటే సాజీరా, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నానండి. ఇలాచీ కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వాటిని వేపుకో. పుదీనా కూడా వేసుకోవాలండి. గోంగూర కూడా చూసారు కదండి, అలా ఉడికించుకోవాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. అందులో కొంచెం పసుపు, పచ్చిమిర్చి వేసేసి కొద్దిసేపు ఇంకొక 2 మినిట్స్ మనం వేపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి మంచిగా కలుపుకోవాలండి. మొత్తం ఆనియన్, చికెన్ మొత్తము మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ దీన్ని వేగనివ్వాలండి. ఆయిల్లో చికెన్ మంచిగా వేగాలండి. ఆయిల్ పైకి వచ్చేంతసేపు చికెన్ని మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మంచిగా ఉడికించుకుందామండి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్టు ఆయిల్ మంచిగా ఇట్లా పైకి రావాలండి. గోంగూర ఉడికించుకున్నాం కదండి, ఇప్పుడు మిక్స్లో వేసి దాన్ని పేస్ట్ చేసుకోవాలి. అలాగే చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. మీకు ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వేసుకోండి. పేస్ట్ చేసుకున్న గోంగూరను ఇప్పుడు చికెన్లో వేసేసుకోవాలండి. వేసేసుకొని మంచిగా కలపాలండి. మొత్తం మిక్స్ చేశాక దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడే కట్టలతో సహా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా మసాలండి. ఇలా కొత్తిమీర ఇప్పుడే వేసేసుకొని కొద్దిగా ఇప్పుడు మనము దీనికి విజిల్ పెట్టుకుందామండి. ఎందుకంటే ఇది నాటుకోడి కూర కాబట్టి త్వరగా ఉడకదు, కాబట్టి మనము మూత పెట్టేసుకుందాం. ఒక 6 నుంచి 7 విజిల్స్ రావాలండి. విజిల్స్ వచ్చాక ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత కర్రీ ఇలా అవుతుందండి. ఇలా అయిన కర్రీలో ఇంకా కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో రుచికరమైన గోంగూర నాటుకోడి కూర రెడీ అండి. ఇది మనము అన్నంలోకైనా కానీ లేదంటే రాగి సంగటిలోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేమైతే రాగి సంగటిలో తింటున్నామండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.